ట్రై చేయము. రాముడు 1 2 3 4 5 6 7. ఆవిడ చెప్పలేనప్పుడు మీరు చెబుతురే, అంతవరకు మీరు గమ్మునుండి. లక్ష్మణ ఈ ఫ్యాన్ కూడా కట్టే వాళ్ళ ఒక క్షణం సార్. మీరు చెప్పకూడదు, టీం వర్క్ కాదు ఇది, సింగిల్. బంద్ చేసే పర్లా, అన్ని స్విచ్లు కట్టే, అప్పుడు లైట్లు వేస్తా ఉండు. అమ్మా హనుమంతుడు 11. అంతే ఏంటి? ఈయనకి హెల్ప్ చేసింది ఎవరు? అడవిలో సీతాదేవిని ఎత్తిపోయినప్పుడు హెల్ప్ చేశారు కదమ్మా హనుమంతుడు. సరే, వాళ్ళ బాసు, వాళ్ళ రాజు. సుగ్రీవ మిత్రం పరమం పవిత్రం. టీం అయితే వచ్చేస్తాయి, టీం అయితే 100 చెప్పాల్సి ఉంటుంది, చూసుకోండి. వాళ్ళ అమ్మా నాన్న పేరు ఎవడబ్బా సొమ్మని కులుకూతూ తిరిగేవు రామచంద్ర. ఆ పాటలో వచ్చేస్తుంది కదమ్మా. నీ తండ్రి దశరథ మహారాజు పెట్టేన రామచంద్ర, లేక నీ మామా జనక మహారాజు పంపేన రామచంద్ర. వచ్చినాయి 20. ఏంటి ఎంతమంది? అందరు చెప్పండి, ఇంకెందుకు. ఓపెన్ ద డోర్స్. వాలి, రావణుడు, మేఘనాథుడు, మండోదరి, అక్షకుమారుడు, జాంబవంతుడు, లవకుశులు, నీళ్లు, నలుడు, ఊర్మిళ, జనకుడు, జటాయువు, సంపాతి, కైకి చెప్పింది. వెరీ గుడ్, వెరీ గుడ్. నాన్న 20 పైన వచ్చేసి వాళ్ళ చేయకుండా వారు మాట విందాం. 40 రోజుల్లో మొదటి రోజు మీరు అడిగిన ప్రశ్న నేను అడిగాను. రామలక్ష్మణుడు ఇద్దరు బ్రదర్స్. ఎంతమంది బ్రదర్స్? 2 బ్రదర్స్. నేను టీవీలో చూసాను సార్, సీరియల్ చూసాను. గురువు గారు రామలక్ష్మణుడు 2 అంతే. బట్ డిసైడ్ అయిపోయారు, 4 కాదు. లవకుశులు వాళ్ళ అబ్బాయిలు అనుకుంటే వాళ్ళ అమ్మలు వచ్చారు. క్షమించాలి, 28 మంది డాక్టర్లు. అయ్యో, ఆ 28 మంది చెప్పింది ఏంటంటే మాకే తెలియదు సార్, పిల్లలు ఏం చెప్తారు. అదే కదా మా బాధ. అది మళ్ళీ నెక్స్ట్ వీక్ అసలు ఈ తల్లులు రాలే, పిల్లలు రాలే. అయ్యో, ఎందుకంటే ఇలాంటి ప్రశ్నలు ఇస్తాడా గురువు గారు? అయ్యో, మమ్మల్ని ఇన్సల్ట్ చేస్తున్నాడు అక్కడ. అయ్యో, పిల్లలకి ఏమి తెలియదు అని అంటున్నాడు. అయ్యో, అసలు ఆ మాటలు లేదు. అమ్మా ఇలా మనమే చెప్పాలి కదా, పిల్లలు ఏం చెప్తున్నాము అసలు వాళ్ళకి గైడెన్స్ ఇవ్వండి. నెక్స్ట్ వీక్ వచ్చినప్పుడు హనుమంతుడు బొమ్మ వేసుకురండి, మీకు ఎలా చదువునైతే అలా. ఎంత బాగా చెప్పారు. 28 మంది సార్. అయ్యో, చదువుకున్న మూర్ఖులు. అదే హైదరాబాద్ సెకండ్ మఠం వచ్చి అక్కడ చెప్పాను. 12 రోజుల క్లాసులు 60 మంది పిల్లలు చెప్పినట్టు విని ఎంత మంచి రెస్పాన్స్, ఎంత 2 రోజులు ఇచ్చారు, 2 4 చేశారు. మీ ఇష్టం, గంటగా మీ ఇష్టం చెప్పి ఎంత బాగుంటుందమ్మా. ఈ ఆన్లైన్ కాలేజ్ అని ఏం లేదు, పిల్లల కోసం గంట సేపు, రోజు గంట, అందులో ఒక 15 నిమిషాలు వాళ్ళనే మాకు చెప్పారు. ఇంకో 15 నిమిషాలు వాళ్ళు డిమాన్స్ట్రేషన్, వాళ్ళు ఏమైనా చేసినట్టు చిత్రలేఖనం కావచ్చు, డ్యాన్స్ కావచ్చు, వీడియో ఆడియో అది చేసి చూపించడం. 15 నిమిషాలు ఏదైనా కథా కాలక్షేపం, ఏదైనా కథ చెప్పడం, మంచి కథ. ఇంకో 15 నిమిషాలు దేశం గురించి చెప్పడం. విధంగా 4 రోజుల పాటు జరిగిన 60-70 మంది రోజు కార్యక్రమంలో పాల్గొన్నారు. అబ్బా, మేము కరోనా టైంలో మీరు నమ్మండి, దాదాపు 200 రోజుల పైన, అంటే 6 నెలల పైన రోజు రాత్రి లైవ్ పెట్టేవారు.
2 గంటల పైన 2-3 గంటలు కూడా అయిపోయేది. వాడిగా వేడిగా కీర్తనలు, గురుగారు ఇది పాడండి అని వాడు స్క్రీన్ మీద పెడతాడు. ఓ పాట, ఓ పద్యం, ఒక అన్నమయ్య కీర్తన, ఇంకో పద్యం, ఇంకో శ్లోకం, మధ్యలో గొర్రెలు, క్వశ్చన్లు, అన్ని ఫుల్ మీల్స్. ఇంకా ఫైనల్గా పవమాన సుతుడు పట్టు పాదార విందములకు నీ నామ రూపములకు నిత్య జయ మంగళం. రాజీవ నయన త్యాగ రాజులు వలచునట్టి నీ నామ రూపములకు నిత్య జయ మంగళం. ఇలా పాడుకుని పూర్తి చేసేవాడు. అద్భుతం. మనందరం మరణిస్తాం. ఆ మరణించే లోపల మననం చెయ్యాలి, లేకపోతే ఈ జన్మ వ్యర్థమైపోతుంది. అమ్మా, మరి 28వ తారీఖు మనం అంతా కలుస్తాం. మీ అందరికీ ఆ పేపర్లు ఇస్తాడు. అమ్మ, 28వ తేదీ కలుద్దాం. మీరు మీ పిల్లల్ని దృష్టిలో పెట్టుకుని, వాళ్ళ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని, వాళ్ళని బాగా చదివించడం ఒకటే కాకుండా వాళ్ళకి భవిష్యత్తు గురించి చెప్పండి. మీరు ఎంత బాగా చదివితే ఉపకారం ఉంది ఎవడో ఎత్తుకుపోయినప్పుడు. అందరూ పేర్లు ఇవ్వాలండి, గ్రూప్ యాడ్ చేయండి. ఈ కాలనీ ఏంటంటే దాదాపు మానబడి దాదాపు ఇక్కడ ఒక 100 మంది తల్లులు. ఓ నిత్యం లలిత పారాయణం, శ్లోక పారాయణం, నిత్యమా? అన్ని చేస్తారు. నేను ఒక్కళ్ళని పేరు చెప్పక్కర్లేదు, అందరూ ఇందులో ఉన్న వాళ్ళంతా దాదాపు నేను ఇందులో సగం మంది శివసహస్రనామం ఆన్లైన్లో నేర్పించాను. మా సావిత్రి గారు అందరినీ ఒక గ్రూప్ చేసి నాకు అప్పచెప్పారు. చక్కగా బ్రహ్మాండంగా చేసాం. వాళ్ళు ఏదైనా నేను మొదలుపెట్టి ఇక్కడి నుంచి మొదలు పెట్టుకుంటాను. కనుక గురువు గారి ఫస్ట్ అద్భుతం. వాళ్ళు లలిత సహస్రనామం, ఇంటింత లలిత సహస్రనామం అని 180 నెలల్లో ఒక్క రోజు గ్యాప్ రాకుండా, ఒక రోజు దసరా దీపావళి ఏ పండగ వాళ్ళు అనుకున్న నియమం ప్రకారం 180 నెలల్లో వాళ్ళు లలిత సహస్రనామం చేశారు. వరంగల్లో ఉన్న చుట్టుపక్కల కాలనీలు అన్నింటిలో దగ్గర వేరే ఊళ్ళో ధర్మం పట్ల వాళ్ళందరూ పోటీ పడతారు. ఏదైనా వర్క్ ఉంది మనం అనుకున్నాము, బట్టల దగ్గర ఒకటి ఉండాలి అంటే రకరకాల పనులు వాళ్ళకి చెప్తాం. అద్భుతం. ఈ టీము విత్ క్రీము విత్ ఫ్లేము, దే నెవర్ బ్రింగ్ బ్లేమ్. భద్రకాళి అమ్మవారికి ఆషాఢ మాసంలో సారి తీసుకెళ్లారు. భద్రకాళి అమ్మవారి సరే దాదాపు ఒక 300 మంది మహిళలు కాలనీ వాళ్ళందరూ కలిసి నడుచుకుంటూ రకరకాల పలహారాలు, పూలు, చీరలు, గాజు, అమ్మవారికి ఏది ఇవ్వదలుచుకుంటే పట్టుకుని బ్రహ్మాండమైన ఊరేగింపు ఏకరూప దుస్తులతో అదిరిపోయింది. కాదు, ఏకశిలా నగరములో ఏకరూప దుస్తులతో. సో సావిత్రి గారికి ఉంది గ్రూపు, ఆవిడేమో తోపు. యూ డోంట్ స్టాప్. చాలా రామాక్షరం కూడా వీళ్ళందరూ బాగా ఈ రామాక్షరం కూడా ఇక్కడ పనిచేయడం ఇక్కడికే, ఈ గురించి కార్యక్రమం అంతా కూడా నిధి సేకరణ కూడా అంతా ఇక్కడి నుంచే ప్రారంభించాలి. మన హిందూ ధర్మ సమ్మేళనం కూడా ఈ గురించే పనిచేసింది. ఇక్కడ నుంచి చాలా బాగా ఇక్కడ వరంగల్లో జరిగిన హిందూ సమ్మేళనం అన్నింటిలోకి హైలైట్ గా చెప్పచ్చు. ఒకటి రెండు బాగా గుడిలో ఇక్కడ ఏ మెసేజ్ కావాలన్నా ఏ రోజు ఆ రోజు మెసేజ్ అంతా చేస్తుంటారు. ఇంతమంది మహిళలు, పెద్దలు, చిన్నలు సహకరిస్తారు. కంపేట్లో లాస్ట్ 10 days బ్యాక్ హిందూ సమ్మేళనం జరిగింది. చాలా ఉన్నారు అక్కడ హిందూ సంఘాలు కానీ మూలమైనటువంటి రాష్ట్రీయ సంఘం బాగా లేదు, కూడా లేదు. అక్కడ పూర్తిగా 85% తల్లులే ఆత్మూర్తులు వచ్చారు. ఇంటికి బొట్టు పెట్టి అంటే కరపత్రం ఇచ్చి వచ్చారు. అలాంటి హిందూ కమ్యూనిస్ట్ ఏరియా, అది బాగా ప్రభావితమైన ఏరియా.
ఇంటింటికి బొట్టు పెట్టి ఆడవాళ్ళు ఇవ్వడం వల్ల 85% ఆడవాళ్ళు వచ్చారు. అంటే మా మతముద్దులు వచ్చారు, ఇంకెవరు రాలే. మా వాళ్ళు ఉండేలా అంతే. నేను అదే చెప్పాను మాట్లాడ వచ్చారు నాకే ముందు మీరు పెట్టండి వాళ్ళు చెప్పారు. ఇంకో మీటింగ్ దానికి వస్తారు వాళ్ళు. దమ్ముంటే దమ్మపేట. మనం 23 ప్రోగ్రాంలో మీరు అన్నారు వాళ్ళందరికీ బొట్టు పెట్టి లోపలికి ఆహ్వానించండి. మా వాళ్ళకి ఇంకో ప్రపోజల్ హైందవ ధర్మ సమ్మేళనానికి దాదాపు ఇండియన్ నుంచి వచ్చిన కుంకుమను అక్షంతలు తయారు చేసి ఇది నుంచి ఒక 3 నుంచి 5,000 ప్యాక్స్ వరంగల్ మొత్తం నగరం తీసుకుంటాయి. చాలా ఇది ఇప్పుడు మన వార్షికోత్సవానికి కూడా మనం మళ్ళీ ఇంకొక నేను వెళ్ళానంటే ఇంకొక చేసుకోవాలి. మళ్ళీ ప్యాకెట్ చేస్తారు సార్, వచ్చిన వాళ్ళందరికీ స్వామి తోటి కుంకుమ అక్షంతలు ఇద్దామని వాళ్ళు మీరు మీ అనుమతితో ముందు ఒక ప్రోగ్రామ్ డిసైడ్ అయిపోయారు. సంతోషం సంతోషం. అమ్మ మీరు ఇంకా ఏమన్నా చెప్పండి. మీ ఇలా చేద్దాము అనే ఆలోచన చెప్పండి. మనం ఆ రోజు ఉదయం నుంచి కార్యక్రమం ఉంటుంది. సేవలో ఉండేవాళ్ళు సేవలో ఉండండి. అదంతా సోమనాథ్ శర్మ గారు చెప్తారు. ఎవరెవరు ఏ ఏ బాధ్యత తీసుకుంటే బాగుంటుందని. ఆ వాతావరణం అంతా కూడా దివ్యంగా సవ్యంగా ఒక మంచి ప్రకంపన అంటే వైబ్రేషన్తో జరగబోతుంది. అదంతా మన చేతుల్లోనే ఉంది. మనం ఎంత బాగా చేసి భద్రకాళి అమ్మవారి యొక్క ఆశీస్సులు మనం వచ్చిన వాళ్ళందరికీ అందించాలి. అది ఆ ఫీల్ అంటాం కదా, దాంతో పోవాలి. ఇప్పుడు తిరుమల ఉంది, 40 ఏళ్ళు వెనక్కి వెళ్తే ఇంకా వెనక్కి వెళ్తే కూడా ఆ ఫీల్ని మనం మర్చిపోలేం. ఇప్పుడైనా అంతే. తిరుమలకి నడిచి వెళ్ళినా, బస్సులో వెళ్ళినా, కారులో వెళ్ళినా, బైక్లో వెళ్ళినా ఆ కిక్కు వేరు, ఆ లుక్ వేరు, ఆ పరమానందం వేరు కదా అమ్మ. సో గోవిందుడి సన్నిధిలో ఉన్నాం. ఒకసారి గోవిందా గోవిందా. ఇంకా ఏమన్నా చెప్పండి, ఎవరన్నా మాట్లాడండి ప్లీజ్, చెప్పండి, మేము వింటాం. పండ్లు బండ్లు రంగంలో మొత్తం పండ్లు కూడా వాడలేదు. హిందూస్ అనే నేనేమంటానంటే ప్రతిదానికి సొల్యూషన్ ఉంది. ఏమిటో చెప్పనా. ఇప్పుడు ఉదాహరణకి నేను మొన్న అది పాలమూరు జిల్లా అమన్గల్, దాని పేరు అచ్చంపేట. మీ ఊరేనా? అచ్చంపేట దగ్గర ఒక రాముల వారి గుడి ఉంటుంది. యాక్చువల్గా భద్రాచలంలో ప్రతిష్ట కావలసినటువంటి రాముడు ఏదో కారణం చేత అక్కడ ఆగిపోయాడు. పెద్ద కళ్ళతో ఉంటాడు, కొంచెం ఉగ్రంగా ఉంటాడు రాముడు. రాముడు సీతాదేవి నిలబడి ఉంటారు. లక్ష్మణుడు కొంచెం ఎడంగా ఉంటాడు. మొత్తం రాతి కట్టడం ఎప్పుడుదో 1000 ఏళ్ళే ఉంటుంది. ఆ గుడికి వెళ్తే దేవుడి మెడలో పూలు లేవు. దేవుడికి బోళ్ళు పొలాలున్నాయి, మాన్యాలున్నాయి, పూలు లేవు. ఏం నాన్న అన్న, డబ్బులు లేవా అని నేను కొన్ని వేలు డబ్బులు అందులో వేసా. ఇదిగో నా నెంబర్ ఇస్తున్నా, మీరు పూలు అందులో స్వామివారికి అమ్మవారికి కనీసం ఆ 3-4 పూలమాలకు సరిపడగా కింద నుంచి తెచ్చేవాడు ఎవడు లేడా? ఓ 20-30 పూల కుండీలు పెంచండి, నేను ఖర్చు పెడతాను, బాధ్యత తీసుకొని. సేమ్ అలాగే మీ ప్రశ్నకు సమాధానం ఇలా రోజు 5 సార్లు వినాలి కదా. ఎందుకు వినాలి? దాని అర్థం ఏంటో తెలుసా? పోనీ ఒకసారి నెట్లో అడగండి దాని అర్థం ఏంటని. ఒక్కరే దేవుడు, వేరే దేవుడు నేను దేవుడు కాదు.
ఇల్లిల్లాహు అంటే ఇంకెవడు లేడని. ఏమన్నా అర్థమవుతుందా? మనం ఎందుకు వినాలి? పోలీసులు, గవర్నమెంట్ ఇవన్నీ పిరికి మందు కలిగి పిరికి మందు తినేసి ఉన్నాయి. అర్థమైందా? కాబట్టి ఈ మన ధర్మాన్ని, మన దేవాలయాల్ని, మన ప్రాణాలని కాపాడుకోవాలంటే మనం బలంగా ఉండాల్సిందే. ఎవడు రాడు, నీకు ఆపద వచ్చినప్పుడు ఎవడు రాడు. నీ బలం నిన్ను రక్షించేలా చేయాలి. నీ పిల్లలకు కూడా చెప్పాలి. మనం చూసారా 17 ఏళ్ల పిల్లోడిని, ఎరా మేకను ఎలా కుర్బానీ చేస్తారో తెలుసా అని తీసుకెళ్ళి ఆయన పొడి చేశారు. అభిషేక్ని పొడి చేశారు, దీపకని చంపేశారు. రోజు అమ్మాయిల్ని అబ్బాయిల్ని ఎత్తిపోతున్నారు, చంపేస్తున్నారు. కాబట్టి మీరు చెప్పిన సమస్య పరిష్కారం ఏంటో తెలుసా? పూల కుండీలు ఇళ్ళ మేడ మీద పెంచండి. మీకు అంటికంటే పెద్ద జోక్ చెప్పనా? వాళ్ళు పిల్లల పంట తప్ప ఏ పంట పండించరు. చెక్ చేయండి. పూలు పండించేవాడు హిందువు, పండ్లు పండించేవాడు హిందువు. వాడు కొని ఖురాను బైబిల్ ప్రకారం వ్యవసాయం చేయకూడదు, సాయం కూడా చేయకూడదు. సాయం వ్యవసాయం రెండూ చేయకూడదు. సాయం వ్యవసాయం లేనోడు ఫల సాయం పూల సాయం ఏంటి సార్? వాడు అమ్మడం ఏంటి, వాడు ఉమ్మడం ఏంటి, నువ్వు వాడిని నమ్మడం ఏంటి, తర్వాత వాడిని మీ అమ్మాయిని కుమ్మడం ఏంటి? అందుకని దేవుడికి పూలు పెట్టకపోయినా పర్వాలేదు. ఏం చెప్పాను? వాడి దగ్గర కొనద్దు. అదవుతుందా? వాళ్ళు ఇదే మాసం అధిక మాసం కదా, వాళ్ళు అధిక మాసంలోంచి ఒకటి నేర్చుకున్నారు, అదే ఫాలో అవుతున్నారు 1400-1500 ఏళ్ళుగా. ఏంటది? అధికం అధికస్య ఫలం. అధికం అధికస్య ఫలం. వాడు పెంట కుప్పల్లో తిరుగుతున్నాడు. ఆవిడని అడిగారు మైక్ పెట్టి, ఎంతమంది పిల్లలు అన్నారు. 12 మంది. ఆపుతావన్నారు. ఎందుకు ఆపాలి? ఓ దేనేవాలా చెప్పింది ఆవిడ. అల్లా దేనేవాలా హమ్ కానేవాలా. అది వీళ్ళు పిల్లల్ని ఇచ్చేవాడు అల్లా. తిండి పెట్టకపోతే మోడీ తప్పది. సరే, ఆ లేడీ చెప్తుంది అనుకోండి. నేనేం చెప్తున్నా అంటే, మీరు ప్రత్యామ్నాయం ఆలోచించాలిగా. ఊరికే క్వశ్చన్లు వేయడమో లేకపోతే సమస్యను ఏకవలు పెట్టడం వల్ల ప్రయోజనం లేదు. ఏముంది? ఎవరన్నా సహాయం ఏంటి? ఓ 3000 పెడితే పెట్టుబడి అంతే, ఇచ్చేయండి. ఎక్కడికక్కడ దేవాలయాల్లో ఇట్లా ఏం చేస్తే కదా మీరు కాదు అమ్మా అమ్మా ఒక చిన్న స్టూల్ రా, ఇది ఉంటది కదా మన టీపాయ్. అది మీరు పెద్ద ఆలోచన, మేము కాదంటలే. వారు చెప్పింది సింపుల్ ఆలోచన. ఉదాహరణకి ఆ కోమలమ్మే ఉంది, ఆ కోమలమ్మకి ఇచ్చేయండి. కొన్ని చోట్లలో బండ్లు ఇచ్చి వాళ్ళతో కూడా జరిగిందండి. ఎక్కువ చేయాలి. సిద్దిపేటలో బాగా చేశారు, నిర్మల్లో. మన ఆలోచన చేస్తే పరిష్కారం దొరుకుతుంది. మనం ఆలోచించట్లేదు. మన ఆలోచన మనకి రాధామోహన్ ఒక 15 అక్కడ వాయిస్ 2 బళ్ళకి హనుమాన్ జెండాలు పెట్టి మేము హిందువులకు ఓటు పెట్టినాము. అందరూ అక్కడే ఉంటుంది. అరటిపళ్ళ బళ్ళ దగ్గర కూడా భజన పెడుతున్నారు. ఏదో ఒకటి ఆంజనేయ స్వామికి కానీ పెడుతున్నారు. అంటే ఐడెంటిఫై చేసుకుని బయటికి చెప్పలేకపోతున్నారు. అదే మన కాడ జెండాలు పెడుతున్నారు, ఐడెంటిఫై కోసం శ్రీరామ్ జెండాలు పెడుతున్నారు బళ్ళ కాడ. అంతే కదా. అలాగే మనం తెలియక మన వాళ్ళు చెన్నై వెళ్ళారు, వెళ్ళి శరవణాభవన్ వెళ్ళి తినేశారు. తినేసి వాడు బయటకు వచ్చి హౌ మచ్ అన్నాడు. వాడు ఏదో డబ్బులు చెప్పాడు. వీడు స్కానర్ పెట్టాడు, ఫోన్పే. అందులో శరవణ కానీ
అన్నపూర్ణ కానీ సుబ్రహ్మణ్య స్వామి కానీ ఏం రాలే, అబ్దుల్లా అని వచ్చింది. వాట్ ఈస్ దిస్, యూ నేమ్డ్ శరవణ, వాట్ ఈస్ దిస్ అన్న. యా we subleased, we didn't change the name. లోపలంతా మారిపోద్ది. ఉమ్ము కా సాత్ వచ్చాక బాత్. అందుకని మనం కొనే ముందు తినే ముందు ఏం చేయాలి, స్కాన్ చేసేయాలి ఫోన్పే. అర్థమైందా? ఒకసారి అందరు చెప్పండి నాన్న ఈ మంత్రం, ఇది చెప్పేస్తాను. రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం గంగా తులసి సాలగ్రా గంగా తులసి సాలగ్రా భద్రగిరీశ మేఘశ్చ రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం పతిత పావన సీతారాం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే గోవింద జయ జయ గోపాల జయ జయ గోవింద జయ జయ గోపాల జయ జయ రాధారమణ హరి గోవింద జయ జయ రాధారమణ హరి గోవింద జయ జయ గోవింద. అలాగే మీ అందరికీ ఒక ముక్క, హేమాలిని తెలిసే ఎవరెవడ, డాన్సరు, సినిమా యాక్టరు. ఆవిడ మా అమ్మకంటే పెద్దది ఉంది కదా, ఇంకా స్ట్రాంగ్గా ఉంది ఆవిడ. అలాగే విజయలక్ష్మి అని పాత సినిమాల్లో గొప్ప డాన్సర్, ఎల్ విజయలక్ష్మి, ఇప్పటికీ ఉంది ఆవిడ. మేము పుట్టక ముందు నుంచి ఆవిడ హీరోయిన్ రోలు, డాన్సర్ రోలు ఇంకా ఉంది. ఆవిడ అమెరికాలో ఉంది, 80+ ఇంచుమించు అప్పట్లాగే ఉంది. ఇది ఎందుకు చెప్తున్నా అంటే 3 పీతో మొదలయ్యాయి, మర్చిపోకండి. పి ప్రణవం, రాగానే చేసామా. 2 ప్రణామం, 3 ప్రాణాయామం. ఇఫ్ యూ ఫాలో దిస్ పి యూ రిమైన్ విత్ హ్యాపీ వితౌట్ బీపీ. అదవుతుందా తెలుసమ్మా. ఓంకారం రోజు 108 సార్లు చేయండి, కుదరదు సగం 54, కనీసం 21. అప్పుడు మీరు లక్కీస్, యూ కెన్ ఈట్ చిక్కీస్. అదైందా. మనం ఏం చేయట్లేదు, మన మీద మనకే ప్రేమ లేదు, ఇంకేముంటాం మనం, అలా వెళ్ళిపోతాం ఎప్పుడో. అవునా. అప్పుడు వచ్చి పాటలు పాడడానికి ఎవరో సావిత్రి రాదు, అయి సావిత్రి కదా, ఆ సావిత్రి. పోవచ్చున్నావా యమధర్మరాజా, ఆ సాంగ్ మన కోసం ఎవరు పాడతారు, ఆవిడేదో వాళ్ళ ఆయన కోసం పాడింది, మన కోసం ఎవరు పాడరు. దీన్ని నేను ఇలా సరదాగా చెప్పాను కానీ సంస్కృతంలో శ్లోకంలో చెప్పారు. చెప్పండి అందరూ. కాలక్షేపో న కర్తవ్యం క్షీణమాయుర్ దినే దినే యమస్య కరుణా నాస్తి ధర్మస్య త్వరితగతి. అంటే ఏమిటి, కాలాన్ని వ్యర్థం చేయకండి.
కాలాన్ని అర్థం చేస్తే అవుతుంది, రోజు కొంచెం కొంచెం ఆయుష్ గడిచిపోతుంది. తర్వాత యముడికి దయలేదు, యమస్య కరుణ నాస్తి. అందుకని తొందరగా బ్యాగ్ సర్దుకోండి. ధర్మస్య త్వరిత కదా. ఎవడో ఒక ఆయన వచ్చారు నంద్యాలలో, నేను ఏదో సర్దుకోవాలి వెళ్ళాలి అడవిలో ఉన్నా. ఎవరండి అన్న. నాకు 75 ఏళ్ళు వచ్చినాయండి, చెవులు వినపట్టలేదు, కళ్ళు అంత సరిగా కనపట్టలేదు, మోకాలు నొప్పులు, నడువు నొప్పి, ఇలా చెప్తున్నాడు. అయితే బ్యాగ్ సర్దుకోండి అన్న. ఏమన్నారన్న? అబ్బే ఏం లేదు, ఓ మంత్రం చెప్తానని చెప్పాను. మీకు అర్థమైందండి? ఆయనకి అర్థం కాదు, మీకు అర్థమైందా? బ్యాగ్ సర్దుకోవడం అంటే ఏంటి? అవునా? కట్టబడి అవునా? సర్దుకోవాలా వద్దా? అవునా? యమస్య కరుణ నాస్తి. ఎవడు చూస్తాడేంటి? మా అమ్మాయి పెళ్ళి అవ్వలేదు ఇంకాను, మొన్నే డూప్లెక్స్ కొనుక్కున్నాం, మొన్న కొత్త కారు కొనుక్కున్నాం అని వింటాడా? యముడు వింట కదండి. అందుకని యముడి పేరు దండపాణి, రాముడి పేరు కోదండపాణి. ఎప్పుడు మీకు దండపాణి కావాలా కోదండపాణి కావాలా? అందుకని ఆ కోదండపాణి యొక్క అనుగ్రహం మనందరి పైన ఉంది. ఇంకా అది పెరగాలని కోరుకుంటూ మనం అందరం కూడా 28వ తారీఖు కలుద్దాం తల్లి. అందరిలో భక్తి భావన పెంచుదాం. అలాగే లలిత ఎంతమందికి నోటికి వస్తుంది? అదేంటి చేతులు ఎత్తలేదు వీళ్ళు? పోన్లే, అంటే కొన్నాళ్ళు అలవాటు అయితే వస్తుంది నోటికి. ఇంకా నోటికి ఏమొస్తాయి చెప్పండి? హనుమాన్ చాలీస వస్తుందా? చేయొద్దండి. విష్ణు వస్తుందా? సరే, ఒక మొక్క అడిగేస్తాను. అలాంటి అడగద్దంటారేమో ఇప్పుడు కర్మ. ఇలాంటి అడగద్దంటారేమో. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అడుగుదా? దీని అర్థం ఏంటి? ఇలాంటి నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు అమ్మా 1000 మంత్రాలు నేర్చుకుని ఒక్కదానికి కూడా దాని అర్థం తెలియకపోతే మీరు టేప్ రికార్డు ఫీల్ ఏమీ ఉండదు. ఏ క్యాసెట్ పెడితే అది పాడుతుంటుంది. అది అవునా? పెన్ డ్రైవ్కి ఫీలింగ్ ఏముంటుంది? అయ్యప్ప పాటలు పడద్ది, హనుమాన్ చాలీసా పడద్ది, పోకిరి సాంగ్స్ పెడితే అది పడుతుంది. దానికి ఏం కిరికిరి ఉండదు, ఏదైనా పాడేద్ది. మన మనస్సు అలా ఉండకూడదు. అర్థమైందమ్మా? అందుకని అర్థం అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభం. అమ్మవారు ఎక్కడ దొరుకుతా? లోపల బయట? లోపలే. అర్థమైందా? అలాగే విష్ణు సహస్రనామం ప్రారంభంలో అందరూ చెప్పండి. అనాదినిధనం విష్ణుం సర్వలోకమహేశ్వరం లోకాధ్యక్షం స్తువన్నిత్యం సర్వదుఃఖాతిగో భవే. ఏమిటి దీని అర్థం? దీని అర్థం ఏంటి? ఎవరన్నా చెప్పచ్చు. ఆడ మగ ఎవరన్నా చెప్పండి. అనాది అంటే అర్థం ఏంటి? మొదలు చివర లేనివాడు, అతను అనాథ అంటారు. ఆ ఆర్ఫన్ హౌస్లో ఉండేవాళ్ళు కాదు అనాథలు. అదేనా? ఈయన వస్తాడు వామనుడు వస్తే బలిచక్రవర్తి అడుగుతాడు, నువ్వు ఎవరు అంటాడు. నేను ఎవరేంటి? అనాథ అంటాడు. పాపం ముందు వెనకాల లేరేమో, మరి ఏ ఊరు అంటాడు. ఒక ఊరేంటి, మొత్తం మనమే అంటాడు. ఈ బ్రహ్మ సృష్టి అంతా యాకిలా బ్రహ్మ సృష్టి అంటాడు. అడుక్కునేవాడికి ఒక ఊరేంటిలే అని చోట్ల ఈయన అనుకున్నాడు. ఈయన అనుకున్నాడు, ఆయన అనుకోలే. అలాగా అనాథ అన్నాడు, ఈయన అనుకున్నాడు, ఆయన అనుకున్నాడు. కానీ వాస్తవానికి అనాథ అంటే అర్థం ఏంటి? అనాది ఎప్పుడూ ఉండేవాడు, అది మొదలు లేనివాడు, చివరు లేనివాడు. ఎవరైనా విష్ణు, అనాది నిధనం విష్ణు. ఆయన ఎవరు? సర్వలోకమహేశ్వరం, అందరికీ బాస్, లోకాధ్యక్షం, ప్రొపరైటర్. ఏం చేయాలి మనం? స్తవం, రోజు కీర్తించాలి. ఏమొద్దప్పుడు? సర్వ దుఃఖాతి గోభవే, దుఃఖాలన్నీ పోతాయి. ఇలా మీనింగ్తో చేయాలి. దీన్నే త్యాగరాజ స్వామి చెప్పారు. తెలిసి రామ భజన చేయవే ఓ మనసా, తెలిసి రామ భజన చేయవే అమ్మ. అందుకని 28వ తేదీ మనం అందరం కలుద్దాం. చక్కగా సోమనాథ్ శర్మ గారు మనకి అన్ని
మీరు మాట్లాడాలి ప్లీజ్. గురుగారి ప్రోగ్రామ్ కాంప్లెక్స్ అందరికీ ఇస్తున్నాం. గ్రూప్ లోకి ఇన్విటేషన్ అందరి అందరికి పెట్టారు. కానీ చాలా మంది వాట్సాప్ గ్రూప్ అనగానే భయపడి ఎవరికి వాళ్ళు అమ్మలో గుడ్ మార్నింగ్ మెసేజ్ వస్తుందో, గుడ్ ఈవినింగ్ మెసేజ్ వస్తుందో అని చాలా మంది రెస్పాండ్ అవ్వలేదు. దయచేసి రెస్పాండ్ అవ్వండి. ఈ గ్రూప్ లో మీకు అట్లాంటి గుడ్ మార్నింగ్లు, గుడ్ ఈవినింగ్లు రావు. ధర్మం పట్ల ఏం చేయాలి, ఎలా ఉండాలి, ప్రభుత్వం ఏం జరుగుతుందన్నది అప్డేట్స్ వాళ్ళకి వస్తూ ఉంటాయి.